ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం, ఏఎస్ఆర్ కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఈ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 38-24 తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 50,000 లోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టంకి లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలని రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేయబడిన ఉత్తర్వులు GOMS నెంబర్ 235 రాటిఫై చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు 31/3/2025 వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే మొన్న నష్టపోయిన రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటానికి లేదా కొత్త రుణాలు తీసుకోవడానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా 24-25 ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ కి 1,000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన 6-7 గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు అయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో, రైతు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లు అన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జనరేట్ కాగానే అక్కడికక్కడే పేమెంట్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా, అంటే రైతులకి ఏ విధంగా అండగా నిలబడాలి అనే విషయంలో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో దీని ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనం చేస్తాను.